Hi friends, welcome to iRise Academy. This is your Sandeep sir. సో ఈ వీడియోలో గ్రూప్ 4 ఓకేనా ఇంగ్లీష్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఓకే, చూడండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్. చూడండి క్వశ్చన్ చూసేటప్పుడు మీరు ఏంటంటే సెంటెన్స్ చదవగానే మీకు జనరల్ సెంటెన్స్ ఏదో మీకు అర్థం కావాలి అక్కడ నార్మల్గా. చూడండి ఇక్కడ మీకు ఆల్రెడీ తెలుసు కదా ప్యాటర్న్. ఫస్ట్ 1 to 10 క్వశ్చన్స్ మనకేముంటాయంటే రీఅరేంజ్మెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. చూడండి ఏ బి సి డి, రైట్. ఒకసారి మీరు ఇక్కడ చూస్తే చూడండి, హియర్ ద పిక్చర్ పర్ఫెక్ట్ ఫ్రెంచ్. హియర్ అంటే ఏంటి ఇక్కడ, ఇక్కడ అని. హియర్ అంటే ఏంటి, మీనింగ్ ఏంటి ఇక్కడ. ఇక్కడ అంటే దానికంటే ముందే మీకు ఏదో ఒక ప్లేస్ గురించి చెప్పాలి. ఒకసారి మీరు ఆప్షన్ డి చూసుకుంటే చూడండి, కొంచెం ఆప్షన్ డి అంటే సెంటెన్స్ డి. సెంటెన్స్ డి చూస్తే దేర్ ఈజ్ ఎ ప్లేస్ త్రో పుదుచ్చేరి వేర్ కాంట్రాస్ట్ ఆర్ సెలబ్రేటెడ్ లైక్ నౌ వేర్ ఎల్స్. ఇక్కడ మీకు ఒక ప్లేస్ నేమ్ ఇచ్చిండు. అక్కడేమో మనకు ఇక్కడ పర్ఫెక్ట్ పిక్చర్ ఫ్రెంచ్ క్వార్టర్ అండ్ హెరిటేజ్ లాడెన్ తమిళ్ స్ట్రీట్స్ బ్లెండ్ ఇంటూ వన్ అనదర్. అంటే ఒక ప్లేస్లో ఏమవుతుందంటే రిచ్ పీపుల్ నెక్స్ట్ ఇక్కడ స్ట్రీట్స్ ఉండేవాళ్ళు అందరూ కలిసి ఉంటారు అని, అంటే ఒకటే దగ్గర ఉంటారు అని జనరల్ స్టేట్మెంట్. ఇది ఇక్కడ ప్లేస్ ఉంది మనకు. కాబట్టి ఇక మీరు ఏడి చూసుకుంటూ వస్తారు మనకు అక్కడ. సో డి తర్వాత మీకు ఏం రావాలమ్మా, ఏ రావాలి. డి తర్వాత మీకు ఏం రావాలి, ఏ రావాలి. ఇక డి తర్వాత ఏ రావాలి కాబట్టి ఇక తీసేయండి ఈ ఆప్షన్. ఈ ఆప్షన్ కూడా తీసేయండి. బీసీడిఏ సిడిఏబి ఉంది, డిఏడిఏ ఉంది అక్కడ. సో డిఏడిఏ పేరు ఉంది కాబట్టి మనకు రెండు పేర్స్ ఉన్నాయి, రెండిట్లలో పేర్స్ ఉన్నాయి. ఒకసారి బీతో స్టార్ట్ అవుతుందా సితో స్టార్ట్ అవుతుందో చూడండి. సి ద ఓల్డ్ అండ్ న్యూ లైక్ టూ డిఫరెంట్ వరల్డ్స్ సర్వైవింగ్ సైడ్ బై సైడ్ ఎట్ నెవర్ క్రాసింగ్ దట్ చాజం. చూడండి ఇక్కడ దట్ చాజం. నెక్స్ట్ వన్ బి చదివితే ద కాన్ఫ్లిక్ట్ ఆఫ్ కో ఎగ్జిస్టెన్స్ ఈస్ ఎవిడెంట్ ఇన్ మెనీ మెట్రోపాలిటన్ సిటీస్. అంటే కాన్ఫ్లిక్ట్ అనేది ఓకేనా, కో ఎగ్జిస్ట్ కలిసి ఉండడానికి కాన్ఫ్లిక్ట్ అనేది ఎప్పుడు ఉంటుంది అని, కంపల్సరీ ఉంటుంది అని మెట్రోపాలిటన్ సిటీస్లో. ఇక్కడ ఏముంటుందంటే ఓల్డ్ న్యూ రెండు డిఫరెంట్ వరల్డ్స్, అంటే టూ డిఫరెంట్ పీపుల్స్ ఉంటారు. ఇక్కడ సర్వైవింగ్ సైడ్ బై సైడ్ ఎట్ నెవర్ క్రాసింగ్ దట్ చాజం. పక్కన ఉన్నా కానీ దాన్ని మాత్రం క్రాస్ చేయరు. దట్ చాజం అంటే ఏంటంటే ఇక్కడ కో ఎగ్జిస్టెన్స్ అని. ఇక్కడ దట్ చాజం అంటే దానికంటే ముందే ఒక ఐడియాలజీ చెప్పాలి కదా. ఇక్కడ ఐడియాలజీ ఉంది కాబట్టి మరి ఇప్పుడు మనకు ఫస్ట్ ఏం రావాలి చెప్పండి అమ్మా, బి రావాలి. సో బీతో స్టార్ట్ కావాలి, తర్వాత సి రావాలి. సో మనకు అప్పుడు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. అది ఓకేనా, రైట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూస్తే ఏ బి సి డి, రైట్. ఒకసారి మీరు హవెవర్ అంటే అయినప్పటికీ అని, దానికంటే ముందు ఒక ఐడియా రావాలి. సో మనకు అప్పుడు బీతో స్టార్ట్ చేస్తాం, పారాగ్రాఫ్ స్టార్ట్ చేయాలి. బీతో ఏం స్టార్ట్ కాలే, ఓకే పక్కన పెట్టండి. సరే డి చదవండి. ఇండియన్ ఇండిగో అంటే నీలి మందు అంటాం కదా, అది ఇండియన్ ఇండిగో వాజ్ వెరీ ఎక్స్పెన్సివ్ అండ్ ఓన్లీ స్మాల్ క్వాంటిటీస్ రీచ్డ్ ద యూరోపియన్ మార్కెట్స్. ఇండియన్ ఇండిగో అనేది చాలా ఖరీదైనది, సో కొంచెం మాత్రమే యూరోపియన్ మార్కెట్స్కి వెళ్తుంది అని. ఒకసారి ఏ చదవండి. యూరోపియన్ క్లాత్ మ్యానుఫ్యాక్చరర్స్ దేర్ ఫోర్, చూడండి అందుకే అని. దేర్ ఫోర్ అంటే ఏంటి, అందువలన అంటుండంటే దీని తర్వాత మీకు ఏమొస్తుంది, రిజల్ట్ వస్తుంది. అంటే దీనికంటే ముందు ఏముండాలి, మీకు రీజన్ ఉండాలి. ఇవన్నీ ఇండికేటర్స్ అనమాట. హవెవర్, దేర్ ఫోర్, ఓకే, బట్, అండ్, యాజ్ వెల్ యాజ్, ఓకేనా, ఇన్ అడిషన్, ఇవన్నీ మీకు ఇండికేటర్స్. ఇవి ఐడియాలజీస్ని కలుపుతూ ఉంటాయి కాబట్టి దాని ముందు వచ్చే ఐడియా ఏంటిది, దాని తర్వాత వచ్చే ఐడియా ఏంటిది. ఇప్పుడు దేర్ ఫోర్ అంటే రీజన్ రిజల్ట్ని కలుపుతూ ఉంటుంది. ఇక్కడ మీకు ఇంకా ఎట్లా రిజల్ట్ ఉంటుంది, దాని రీజన్ ఏంటో చూద్దాం. ఇప్పుడు యూరోపియన్ క్లాత్ మ్యానుఫ్యాక్చరర్స్, సో ఏ తోటైతే స్టార్ట్ చేయలేం కదా, ఇంకో స్టేట్మెంట్ ఉండాలి కాబట్టి ఒక ఆప్షన్ తీసేయండి. యూరోపియన్ మ్యానుఫ్యాక్చరర్స్ దేర్ ఫోర్ హ్యాడ్ టు డిపెండ్ ఆన్ ఏ ప్లాంట్ కాల్డ్ వుడ్ టు మేక్ డైస్. సో కలర్స్ ఓకేనా, ఒక చెక్క అనేది కావాలి అని ఏమంటారు, కలర్స్ తయారు చేయడానికి, ఓకేనా. అంటే ఇక్కడ ఇండిగో అనేది చాలా ఎక్స్పెన్సివ్ ఇండియాలో ఉంది కాబట్టి
ఇక్కడ వీళ్ళు యూరోపియన్ మ్యానుఫ్యాక్చర్స్ ఏమంటారు, మనకు ప్లాంట్ ఓడ్ అనే ప్లాంట్ మీద డిపెండ్ కావాల్సి వచ్చింది అని చెప్తుంది. కాబట్టి మనకు అప్పుడు డి తర్వాత ఏం రావాలమ్మా స్టేట్మెంటు, డి తర్వాత ఏ ఉండాలి. సో డి తర్వాత ఏ ఉండాలి కాబట్టి మరి అప్పుడు ఇక్కడ డిఏ ఉన్న పేరు చూసుకోండి. ఇక్కడ డిఏ ఉంది, ఇక్కడ డిఏ ఉంది, ఇక్కడ లేదు. రీజన్ రిజల్ట్ కాబట్టి పక్క పక్కనే రావాలి మనకు. ఒకసారి మీరు అక్కడ నెక్స్ట్ ఇంకో సెంటెన్స్ చూసుకోండి. చూడండి, బీయింగ్ ఏ ప్లాంట్ ఆఫ్ ద టెంపరేచర్ జోన్స్ వుడ్ వాస్ ఈజీలీ అవైలబుల్ ఇన్ యూరోప్. వుడ్ అనేది చాలా ఈజీగా అవైలబుల్గా ఉంటుంది అని. ఫస్ట్ ఇక్కడ ఓడ్ అని చెప్పాలి అంటే దానికంటే ముందే డిపెండ్ ఆన్ ఏ ప్లాంట్ కాల్డ్ ఓడ్. ఇక్కడ మీకు ఓడ్ని ఇంట్రడ్యూస్ చేసింది కదమ్మా. మరి ఇప్పుడు ఏసీ చూడండి, ఏసీ చూసుకుంటే ఫస్ట్ ఏ రావాలా, సి రావాలా, ఏ రావాలి. ఏ వచ్చిన తర్వాతనే సి రావాలి. ఏ వచ్చిన తర్వాతనే సి రావాలి కాబట్టి మరి అప్పుడు ఏసీ కదా పేరు, ఏసీ కాబట్టి మనకు అప్పుడు ఆన్సర్ వస్తుంది చెప్పండి, డిఏసిబి. ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. ఇక్కడ మనకు సి ఉంది, లాస్ట్లో ఏ ఉంది, ఇది మనకు ఆన్సర్ గానే కాదు. సో మనకు ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ థర్డ్ వన్ చూస్తే సూన్ అంటే వెంటనే అని. చూడండి ఇక్కడ వెంటనే ఫ్లేమ్స్ ఇగ్నైటెడ్ ద వుడ్ అండ్ బీన్స్. ఫ్లేమ్స్ అంటే ఏమంటారు, లైటింగ్ అనమాట. ఇగ్నైట్ చేసింది అంటే అవి కనిపించేలాగా చేసింది లైటింగ్ అనేది. ఓకే, మరి ఇప్పుడు ఇక్కడ ఏతో స్టార్ట్ చేస్తామా, స్టార్ట్ చేయలేము కాబట్టి ఒక ఆప్షన్ తీసేయండి డైరెక్ట్గా. ఒకసారి బీ చదివితే చూడండి ఇక్కడ సార్, ఒకసారి బీ చదివితే అక్కడ మెన్ అండ్ ఉమెన్ హోల్డింగ్ ఎ లాఫ్ట్ ఫ్లేమింగ్ టార్చెస్ రేస్డ్ అప్ అండ్ డౌన్ ద ప్యాలెస్ టెర్రసెస్. చూడండి వాళ్ళు అక్కడ టార్చులు పై కింది చూస్తున్నప్పుడు అక్కడ ఫ్లేమ్స్ వల్ల ఏమైతే చెప్పండి, అది మొత్తం కనిపిస్తాయి కదా బీన్స్ ఆఫ్ గ్రాండ్ అనేది. బట్ మనకు అప్పుడు బీ తర్వాత ఏం రావాలమ్మా, ఏ రావాలి. ఓకేనా, కాబట్టి మనకు బీ తర్వాత ఏ ఉండాలి కాబట్టి బిఏ ఉన్న ఆప్షన్ చూసుకోండి. ఇక్కడ బిఏ. సో బిఏ ఉన్న ఆప్షన్ ఏముంది, ఇక్కడ బిఏ ఉంది, ఇక్కడ కూడా మనకు బిఏనే ఉంది. కానీ ఇక్కడ సిడిబిఏ ఉంది, బిఏ డిసి ఉంది. ఒకసారి ఇక్కడ మీరు చూడండి, సి చూసుకుంటే when the fire died out all that remained of the magnificent palace. చూడండి ఇక్కడ రిమైన్డ్ మ్యాగ్నిఫిషెంట్ ప్యాలెస్ అనేది. ఓకే నేను చెప్తాడు, దాని ఇక్కడ ముందే ఆ ప్యాలెస్ గురించి చెప్పాలి కదా. ప్యాలెస్ గురించి చెప్పిన తర్వాత మిగిలిపోయిన ప్యాలెస్ అని చెప్పాలి. కాబట్టి మనము సి తోటి అయితే స్టార్ట్ చేయలేం కదా, సితో స్టార్ట్ చేయలేం కాబట్టి మనకు అప్పుడు ఆన్సర్ వస్తుంది చెప్పండి, ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఇలా ఎలిమినేషన్ టెక్నిక్ చూసుకోండి. ఓకేనా, ఇక్కడ సి తోటి ఒక స్టార్ట్ అయింది, బి తోటి ఒక స్టార్ట్ అయింది. సి చూసుకుంటే అక్కడ సీలో ఏం చేసినట్టు వాడు ఆల్ దట్ రిమైనడ్ ఆఫ్ ద మ్యాగ్నిఫిషెంట్ ప్యాలెస్ అన్నాడు. అంటే దానికి ముందే మిగతా ప్యాలెస్ ఉండాలి కదా, కాబట్టి మనకు అప్పుడు ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఇది ఎట్లాగో రాదు మనకు. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. ఫోర్త్ వన్ చూస్తే ABCD, రైట్. It was very unusual that boys were not supposed to be out of school at this late hour. తర్వాత మిస్టర్ ఆలివర్ ఒకసారి డి చదవండి. ఇక్కడ హీ ఉంది కాబట్టి బీతో సితో స్టార్ట్ కాదమ్మా, బి తోటి సి తోటి స్టార్ట్ కాదు. ఓకే స్టార్ట్ కాలే, డి తోటి ఏ తోటి స్టార్ట్ అయిపోయాయి. చూడండి ఒకసారి, మిస్టర్ ఆలివర్ ద స్కూల్ టీచర్ సా ఏ లోన్లీ బాయ్ సిట్టింగ్ ఆన్ ఎ రాక్ వీపింగ్ సౌండ్లెస్లీ. ఒక రాయి మీద కూర్చొని ఒక అబ్బాయి అంటే సౌండ్ రాకుండా ఏడుస్తున్నాడు అని, వీపింగ్ అంటే ఏడుస్తున్నాడు అని. ఇట్ వాస్ వెరీ అన్యూజువల్ దట్ బాయ్స్ వర్ నాట్ సపోజ్డ్ టు బీ అవుట్ ఆఫ్ స్కూల్ ఎట్ దిస్ లేట్ అవర్. ఇక్కడ దిస్ లేట్ అవర్ అంటుండే అంటే బాయ్స్ అనే వాళ్ళు బయటికి వెళ్ళొద్దు ఈ లేట్ సమయంలో అంటుండే అక్కడ. అంటే దాని ఇక్కడ ముందే మీకు ఏంటంటే ఏదో ఒక సిచ్యువేషన్ చెప్పాలి. ఇక్కడ అబ్బాయి, దాని మీనింగ్ ఏంటి, ఇక్కడ అబ్బాయి బయటికి వెళ్ళి లేట్గా వెళ్ళి అక్కడ ఏడుస్తున్నాడు, లేట్ అవర్లో వెళ్ళి ఏడుస్తున్నాడు. మరి ఇప్పుడు ఇక్కడ ఏ తోటి స్టార్ట్ చేస్తామో స్టార్ట్ చేయలేం కాబట్టి ఈ ఆప్షన్ తీసేయండి. ఓకేనా, తీసేస్తే మనకు అక్కడ డి తోటి స్టార్ట్ అయిందమ్మా. సో డి తోటి స్టార్ట్ అయిన తర్వాత డి తర్వాత ఇమీడియట్ ఏం రావాలి చెప్పండి. ఇట్ వాజ్ వెరీ అన్యూజువల్ దట్ ఇట్ దిస్ లేస్ అంటే బాయ్స్ అనేవాళ్ళు బయటికి వెళ్ళకూడదు ఈ లేట్ సమయంలో. అంటే అప్పుడు మనకు ఇక్కడ ఆన్సర్ వస్తుంది చెప్పండి, డి తర్వాత మనకు ఏ రావాలి. సో డిఏ రావాలి కాబట్టి మనకి ఇక్కడ మనకు పేరేముంది, ఇక్కడ డిఏ ఉంది అంతే. ఒకసారి మీరు ఇక్కడ ఏమైనా డౌట్ వచ్చింది అనుకోండి, ఒకసారి చూడండి. బీసీ చూడండి సార్, ఇక్కడ హీ మూవ్డ్ క్లోజర్ టు ద బాయ్ ఇన్ యాంగర్ సో దట్ హీ కుడ్ రికగ్నైజ్ ద మిస్క్రీంట్ అండ్ పనిష్ హిమ్. అంటే కోపంగా బాయ్ దగ్గరికి వెళ్ళిండు, ఎందుకోసం అంటే అతను రికగ్నైజ్ చేసి చూసి అతను పని చేద్దాము అని. సి చదవండి సార్,
he felt angry as teachers ought to be about school rules being broken. సో ఇక్కడ సి చదవండి. హీ ఫెల్ట్ యాంగ్రీ, బాగా కోపం వచ్చిందనమాట. ఎవరికి? ఆలివర్కు, టీచర్కు, స్కూల్ టీచర్కు బాగా కోపం వచ్చింది. అంటే రూల్స్ అన్నీ అధిగమించి చేస్తున్నా అని చెప్పేసి బాగా కోపం వచ్చింది అని. మరి అప్పుడు ఏం చేస్తాడు వాడు? కోపం వచ్చి ఆ బాయ్ దగ్గరికి వెళ్ళి, ఆ కోపంలో బాయ్ దగ్గరికి వెళ్ళి అని పని చేయాలనుకుంటాడు కదా. కోపం చూసిన తర్వాత అక్కడ ఏమంటే రూల్స్ గుర్తొస్తాయి. బాయ్స్ బయటకు వెళ్ళొద్దు కదా ఈ టైంలో అని చెప్పేసి. కాబట్టి మనకు ఈ తర్వాత ఏనే రావాలి అయినా ఆన్సర్ వచ్చింది మనకు. ఒక కన్ఫ్యూజన్ ఉంటే ఇక్కడ చూసుకుంటే కోపం వచ్చిన తర్వాత ఆ బాయ్ దగ్గరికి వెళ్ళి పని చేయాలనుకుంటాడు కదా. సో మనకు అప్పుడు సి తర్వాత ఏముండాలమ్మా? బి ఉండాలి. సి తర్వాతనే బి ఉండాలి, బి తర్వాత సి కాదు. సో బి తర్వాత సి కాదు కాబట్టి ఇది ఆప్షన్ కాదు మనకు. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. ఓకేనా? నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. చూడండి ఇక్కడ 5th క్వశ్చన్ ఎలా సాల్వ్ చేస్తాను. ఏ బి సి డి రైట్. ద బ్రెయిన్ ఈజ్ యాక్టివ్ టు డ్యూరింగ్ స్లీప్ సెండింగ్ మెసేజెస్ ఫర్ ద హార్ట్ టు బీట్ రెగ్యులర్లీ. బ్రెయిన్ అనేది పడుకునేటప్పుడు చాలా యాక్టివ్గా ఉంటుంది అని. ఓకే, సరే ఇక్కడ మీరు ఎమ్మటే చూడండి. హవెవర్ అనగానే ఎమ్మటే అక్కడ మీకు క్లూ దొరికినట్టే. హవెవర్ అంటే మీనింగ్ ఏంటమ్మా? అయినప్పటికీ అని. హవెవర్ అనేది ఏం చేస్తుంది? ఒక పాజిటివ్ ఐడియా నెగిటివ్ ఐడియానే కలుపుతుంటుంది కదా. హవెవర్ కానీ, ఆల్దో కానీ, దో కానీ, బట్ కానీ ఇవన్నీ ఏం చేస్తుంటే ఒక పాజిటివ్ ఐడియా నెగిటివ్ ఐడియా కలుపుతుంది. హవెవర్ అంటే అయినప్పటికీ, వాడు మంచివాడు అయినప్పటికీ చెడ్డ పని చేశాడు అంటే ఒక నెగిటివ్ పాజిటివ్ రావాలి కదా. మీనింగ్ తెలిసి అర్థమవుతుంది మనకి ఇక్కడ. ఇప్పుడు హవెవర్ తోటి ఉన్న ఐడియా చూద్దాం. హవెవర్ ద బాడీ యూటిలైజెస్ ద స్లీపింగ్ టైమ్ ఎఫెక్టివ్లీ. ఇప్పుడు చెప్పండి, హవెవర్ తోటి ఉన్న ఐడియా పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా? పాజిటివ్ ఉంది. హవెవర్ ద బాడీ యూటిలైజెస్ ద స్లీపింగ్ టైమ్ ఎఫెక్టివ్లీ. బాడీ అనే స్లీపింగ్ టైంని ఎఫెక్టివ్గా యూజ్ చేసుకుంటుంది అట. ఇది పాజిటివ్. దీనికంటే ముందే ఉండాలి మీకు నెగిటివ్ ఐడియా ఉండాలి. ఈ మిగతా స్టేట్మెంట్స్లో నెగిటివ్ ఐడియా ఏది ఉంటే అది బి కంటే ముందు రావాలి అని తెలుసుకోవాలి అంతే. ఓకేనా? ఒకసారి ఆప్షన్ చూద్దాం. నెగిటివ్ ఏదో చూద్దాం. ఇట్ ప్రొడ్యూసెస్ ఎనర్జీ అండ్ రిలీజెస్ హార్మోన్స్ ఫర్ రిపేర్ అండ్ గ్రోత్ డ్యూరింగ్ ద నైట్. ఇది పాజిటివ్ నెగిటివ్ అమ్మా? పాజిటివే. సో దీనికి ఏమన్నా కాంబినేషన్ ఉంటుందా? ఉండదు. ఒకసారి మనం ఏ చూస్తే ద బ్రెయిన్ ఈజ్ యాక్టివ్ టు డ్యూరింగ్ స్లీప్ అంటే ఇది మళ్ళీ పాజిటివ్ మాట్లాడుతుంది కదా. సో ఇది మన పాజిటివ్ కాబట్టి దీని కాంబినేషన్ అవుతుందా? కాదు. కాబట్టి ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ వన్ చూడండి. ఇప్పుడు బి వస్తేనా? ఓకే, బి తర్వాత మనం ఒకసారి సి చదవండి. వి స్పెండ్ అబౌట్ 1/3 ఆఫ్ అవర్ టైమ్ స్లీపింగ్. మనం ఏం చేస్తామంటే 1/3, ఓకేనా, మన టైంలో ఉన్న 1/3 టైంని దేనికోసం స్పెండ్ చేస్తామట? స్లీపింగ్ కోసం స్పెండ్ చేస్తామని. మరి ఇప్పుడు ఇక్కడ ఒకసారి సిబి కాంబినేషన్ చూసుకుంటే హవెవర్ ద బాడీ యూటిలైజెస్ ద స్లీపింగ్, ఓకేనా, స్లీపింగ్ టైం ఎఫెక్టివ్లీ. మనం స్పెండ్ చేసినప్పుడు అంటే 1/3 ఆఫ్ ద టైం స్పెండ్ చేసినప్పటికీ, చాలా టైం స్పెండ్ చేస్తుంటే ఇది ఒక నెగిటివ్ మోడ్లో వచ్చే ఛాయిస్ ఉంటుంది. చేసినప్పటికీ అక్కడ ఏంటి? బాడీ అనేది ఎఫెక్టివ్గా యూజ్ చేసుకుంటుంది స్లీపింగ్ టైంని అని చెప్తుండే అక్కడ. కాబట్టి మనకు సి తర్వాత ఏం రావాలి? మనకు బి రావాలి. సో సి తర్వాత బి రావాలి కాబట్టి సిబి పేరు చూడండి ఇక్కడ. సిబి లేదు కదా. సో లేదు కదా ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. దట్స్ ఇట్, అంతే. ఓకేనా? నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి. చూడండి ఇక్కడ. బట్ దే ఫేస్డ్. కథం ఏ తోడు స్టార్ట్ చేస్తామో స్టార్ట్ చేయాలి కాబట్టి ఏ తోడు ఏమైనా స్టార్ట్ అయిందా? లేదు. ఓకే, ఫైన్. నెక్స్ట్ వన్. ద ఫ్రీడమ్ మూమెంట్ చేంజ్డ్ దిస్ సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్ని చేంజ్ చేసిందట. శ్రీతో స్టార్ట్ చేస్తామా? స్టార్ట్ చేయలేము. కథం తీసేయండి ఆప్షన్. దిస్ సిచ్యువేషన్ అంటే ముందే సిచ్యువేషన్ చెప్పాలి కదా. ఒకసారి మీరు ఇక్కడ చూడండి. డి చదివితే అండర్ కొలోనియల్ రూల్ ఉన్నప్పుడు ద పీపుల్ హ్యాడ్ లివ్డ్ ఇన్ ఫియర్ ఆఫ్ ద బ్రిటిష్ గవర్నమెంట్. పీపుల్ అనేవాళ్ళు ఇంకా భయంతో ఉండేవాళ్ళు బ్రిటిష్ గవర్నమెంట్ మీద. అండ్ డిడ్ నాట్ అగ్రీ విత్ మెనీ ఆఫ్ ద డెసిషన్స్ దట్ దే టుక్. ఏంటంటే వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ మీద వాళ్ళు అగ్రీ చేయలేరు అని. ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. తర్వాత దీస్ డెసిషన్స్, ఒకసారి ఇక్కడ చూడండి పైన. బట్ దే ఫేస్డ్ గ్రేవ్ డేంజర్ ఇఫ్ దే ట్రైడ్ టు క్రిటిసైజ్ దీస్ డెసిషన్స్. అంటే వాళ్ళంటే డేంజర్ ఫేస్ చేసేవాళ్ళు ఒకవేళ ఆ డెసిషన్స్ని ఒప్పుకోకపోతే అని. ఇక మీరు ఈ ఐడియా అమ్మ రెండింటిని కలపవచ్చు మనం. ఎందుకంటే దీస్ డెసిషన్స్ అండి అక్కడ. ఈ డెసిషన్సే కదా మనకు చెప్పాల్సింది. మన ఇప్పుడు డి తర్వాత ఏం రావా? ఏ రావాలి. డి తర్వాత ఏ ఉండాలి కాబట్టి ఎక్కడ ఉంది డి తర్వాత ఏ? ఇక్కడ ఉందా? లేదు, తీసేయండి. ఇక్కడ ఉందా? లేదు, తీసేయండి. ఇక్కడే ఉంది కాబట్టి మనకు ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. దట్స్ ఇట్. తర్వాత డిఏసిబి.
అంటే వాళ్ళు ఏంటంటే డేంజర్ ఫేస్ చేసేవాళ్ళు ఒకవేళ ఆ డెసిషన్స్ ఆ బ్రిటిష్ వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ క్రిటిసైజ్ చేస్తే. నెక్స్ట్ చూడండి, సి ద ఫ్రీడమ్ మూమెంట్ చేంజ్డ్ ది సిచ్యువేషన్. ఫ్రీడమ్ మూమెంట్ ఏం చేసిందట, ఈ సిచ్యువేషన్ని చేంజ్ చేసింది అని. పైన చదవండి, ద నేషనలిస్ట్ నౌ బిగాన్ టు ఓపెన్లీ క్రిటిసైజ్ ద పాలసీ ఆఫ్ ద బ్రిటిష్. అంటే చేంజ్ అయిన తర్వాత ఏమవుతుంది అక్కడ, సిచ్యువేషన్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు వాళ్ళు క్రిటిసైజ్ చేయొచ్చు కదా, చేంజ్ అవ్వడం అంటే అదే కదా, అంటే క్రిటిసైజ్ చేయనప్పటి నుంచి చేసేదాకా రావడం. కాబట్టి మనకు అప్పుడు సిబి ఈజ్ ద పేర్. అట్లా చూసుకుని ఆన్సర్ వస్తుంది మనకి సింపుల్గా. సో ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ క్వశ్చన్ చూడండి, మళ్ళీ క్వశ్చన్ చూడగానే ఎమ్మటే చూడండి, ఇక్కడ ఆప్షన్స్ ఎలిమినేషన్ చూసుకోవడం. దెన్ దే స్ప్రెడ్ యాజ్ ద అన్మైన్డ్ కోల్. అప్పుడు అంటే మనకి ఇప్పుడు ఒక సిచ్యువేషన్ గురించి మాట్లాడుతుంది కదా, ఇక్కడ ఏ తోటి స్టార్ట్ చేస్తామో స్టార్ట్ చేయాలి, ఏమైనా స్టార్ట్ అయ్యానే చూసుకోండి అంతే. తర్వాత చూడండి, దీస్ ఫైర్స్ అంటున్నట్టు దానికంటే ముందేమో ఫైట్స్ ఉండాలి కదమ్మా. సో చూడండి, ఇక్కడ అన్కంట్రోలబుల్ అండర్ గ్రౌండ్ ఫైర్స్, ఇక్కడ ఫైర్స్ ఉంది, ఇక్కడ ఫైర్స్ ఉంది. మరి అప్పుడు అండర్ గ్రౌండ్లో ఉన్న ఫైట్స్, ఇక్కడేమో దీస్ ఫైట్స్ అంటుండే. అప్పుడు మనకు బి తర్వాత సీనా, సి తర్వాత బీనా, బీసీ పేరు ఉంది అక్కడ, బీసీ పేరు ఉంది కాబట్టి బీసీ పేరు చెక్ చేసుకోండి. ఇక్కడ సి తర్వాత బి ఉంది, ఇక్కడ సిఏ బి ఉంది, బిడిఏ సి ఉంది, ఇది కూడా కాదు ఆన్సర్. బీసీ ఎక్కడ ఉందమ్మా, ఆప్షన్ డి, ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. దట్స్ సింపుల్ క్వశ్చన్ ఇది మీకు. అట్లా మీ సెంటెన్స్ అన్నీ చూస్తే మీకు అర్థమవుతుంటుంది, అక్కడ మీనింగ్ మొత్తం అవసరం లేదమ్మా మనకు, ఇంత టైం వేస్ట్ అది. ఓకేనా, మనకు అసలు ఈ పేపర్లో జనరల్గా మీకు అర్థమెటిక్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, తర్వాత మీకు ఇంగ్లీష్ ఉంటుంది. మనకు ఒకటే పేపర్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి, ఇవన్నీ మనకు మొత్తం పెన్ అండ్ పేపర్ 3 క్వశ్చన్స్ కాబట్టి మీకు ఏంటంటే టైం ఉండదు. సో మీరు మీనింగ్ అర్థం చేసుకోకున్నా కానీ చిన్న చిన్న టెక్నిక్స్ తోటి క్వశ్చన్స్ సాల్వ్ చేయడం మీకు రావాలి. ఓకేనా, మీరు ఏంటంటే ఇంగ్లీష్ క్వశ్చన్స్ మళ్ళీ నెగ్లెక్ట్ చేయకండి, ఎందుకంటే అవి ఈజీగా మార్క్స్ వచ్చే ఛాయిస్ ఉంటుంది అక్కడ. ఓకేనా, అది ఎందుకంటే 10 క్వశ్చన్లు ఇచ్చినప్పుడు అలా కనీసం మీరు జనరల్ డైలీ ఈ మార్క్ టెస్ట్ రాస్తూ ఎక్స్ప్లెనేషన్ ఫాలో అవుతున్న వాళ్ళు కనీసం మీరు 7 to 8 క్వశ్చన్ చేస్తారమ్మా, సింపుల్గా చేసి పడేస్తారు. 7 to 8 క్వశ్చన్స్ మీ 7 to 8 మార్క్స్ మీకు వచ్చినట్టే. మార్క్ టెస్ట్ ఫాలో అవుతాయి సింపుల్గా, ఎక్స్ప్లెనేషన్ చూస్తూ ఉంటే. డౌట్ వచ్చిందనుకో క్వశ్చన్ ఇది ఎందుకు వచ్చింది అని చెప్పేసి మీకు అర్థమవుతూ ఉంటుంది. అక్కడ కూడా ఇవే క్వశ్చన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి కాబట్టి అప్పుడు ఈజీ అవుతుంది. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి ఇక్కడ. అండ్ టుడే ఒకసారి సీ చదవండి. అండ్ టుడే జెసికా రియల్లీ ఫెల్ట్ లైక్ మేబీ షీ డిడెంట్ ఎగ్జిస్ట్. నేను ఉండనేమో అని అనుకుంది అనమాట. అండ్ టుడే దీంతో స్టార్ట్ చేస్తామా, స్టార్ట్ చేయలేం కాబట్టి ఆప్షన్ తీసేయండి, డి ఆప్షన్. తర్వాత చూడండి ఇక్కడ షీ స్లోలీ పుష్డ్, బీతో స్టార్ట్ చేస్తామా, తీసేయండి ఆప్షన్. ఇంకా 2 ఉన్నాయి మనకు, డిఎస్సిబి ఉంది, డిబిఎస్సి ఉంది. ఇంకా డి తర్వాత ఏ రావాలా, బి రావాలా, అంతే. చూడగానే ఎమ్మటే 2 ఆప్షన్స్ పోయినాయి. దీంట్లో ఆన్సర్ ఏం రావట్లేదు అనుకోండి, అయినా కానీ మీకు 2 కాబట్టి మీరు అక్కడ 2 ఏదో చూస్ చేసుకుంటే మీకు లేకుంటే అదే ఆన్సర్ అవుతుంది. అట్లా మన అయినా అవసరం లేదు మనకు, మళ్ళీ కాన్సెప్ట్ అప్లై చేస్తే అక్కడ ఆన్సర్ వస్తుంది. చూడండి ఇక్కడ బట్ కదా, బట్ అనగానే దొరికిపోతుంది ఆన్సర్ మనకి. ఇక్కడ డి చదవండి, డీతో స్టార్ట్ చేయాలి కదా, డి చదవండి. వెన్ ద బెల్ ర్యాంగ్ ఫర్ లంచ్, ఇంకా లంచ్కు బెల్ కొట్టగానే జెసికా టుక్ హర్ లంచ్, జెసికా లంచ్ తీసుకొని బాక్స్ తీసుకొని స్టార్టెడ్ మూవింగ్ టువర్డ్స్ ద లైబ్రరీ. ఏం చేసింది, లైబ్రరీ పోతానికి, ఇంకా లైబ్రరీకి స్టార్ట్ అయింది పోవడానికి. బట్ ద రెస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ చూడండి ఇక్కడ రష్డ్ పాస్ట్ హర్ ఫర్ ఏ బ్రేక్ లైక్ స్టూడెంట్ ఎగ్జిస్ట్. మరి అప్పుడు ఇక్కడ ఆమె లైబ్రరీకి పోతుంటేనో బ్రేక్ కోసం వెళ్తారు అని. కాబట్టి ఇక్కడ మనకు పేరు ఎలా ఉంది, మనకు డిఏనే కదమ్మా. సో డిఏ కాబట్టి మనకు అప్పుడు ఆన్సర్ వస్తుంది, ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. డైరెక్ట్ చెప్పొచ్చు అక్కడ మనం. నెక్స్ట్ 9th క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్ ఇది, ఇంకా చూడగానే ఆన్సర్ పెట్టచ్చు. చూడండి ఇక్కడ ద ఫస్ట్ ఆఫ్ దీస్, ఏవో చెప్పిండి అందులో ఫస్ట్ అట స్టేట్స్ దట్, అది చెప్తుంది అని. దీస్ అన్నప్పుడు ఇక్కడ మీకు ఏదో ఉన్నాయి, అందులో కొన్ని చెప్తున్నాయి అనమాట. చూడండి ఇక్కడ డిఫైన్డ్ ప్రిన్సిపల్స్ లైక్ ఆల్ రిలేషన్షిప్స్ ఇట్ ఈస్ ఆల్సో గవర్న్ బై సమ్ వెల్ డిఫైన్డ్ ప్రిన్సిపల్స్. ఇట్ ఈస్ ఆల్సో గవర్న్ అంటే ఏంది, ఆ రిలేషన్షిప్ ఏంటిదో చెప్పాలి మనకు ముందే. బట్ మనకు అప్పుడు సీలో ఏం చెప్పినంటే ఫ్రెండ్షిప్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కోవెటెడ్ రిలేషన్షిప్స్ ఆన్ ఎర్త్. మరి ఇప్పుడు ఇక్కడ ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుతున్నాం. దస్ డీతో స్టార్ట్ చేస్తామా, స్టార్ట్ చేయలేం కాబట్టి ఏమైనా ఉన్నాయా, డీతోటి లేవు, పక్కన పెట్టండి. ఇప్పుడు బీతో స్టార్ట్ చేయగలుగుతామా, స్టార్ట్ చేయలేం. బీతో స్టార్ట్ చేయలేం కాబట్టి మనకి ఇక్కడ ఈ ఆప్షన్ తీసేయండి. మరి ఏ చూసుకుంటే ఏతో స్టార్ట్ చేస్తామా, ద ఫస్ట్ ఆఫ్ దీస్, ఇందులో ఫస్ట్ది అనమాట. కాబట్టి మనకి ఏతో స్టార్ట్ చేస్తామో స్టార్ట్ చేయలేం కాబట్టి కంపల్సరీ దేంతో స్టార్ట్ చేయాలి, సి తోటి స్టార్ట్ చేయాలి. సిడిబిఏ ఉంది, సిబిఏడి ఉంది, సి తోటి స్టార్ట్ చేసినాం, రైట్. ఓకే, ఫ్రెండ్షిప్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కోవెటెడ్ రిలేషన్షిప్స్ ఆన్ ఎర్త్. తర్వాత
like all relationships, it is also governed by some well defined principles. The first of these చూడండి, ప్రిన్సిపల్స్ అని చెప్పిన తర్వాత వాడు ఏమంటుండంటే అందులో ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటిదంటే స్టేట్స్ అంటే చెప్తుంది అని దట్ ద ఓన్లీ వే టు హ్యావ్ ఏ ఫ్రెండ్ ఈజ్ టు బి వన్. అది ఓకేనా. ఇక్కడ ఫ్రెండ్స్ అంటే ప్రిన్సిపల్స్ ఒక దాని గురించి చెప్తుంది కాబట్టి మనప్పుడు బి తర్వాత ఏం రావాలమ్మా మనకు ఏ రావాలి. సో బి తర్వాత ఏ రావాలి కాబట్టి మరప్పుడు మనకు బి తర్వాత ఏనే కదా. సో బి తర్వాత ఏ అంటే ఉన్న ఆప్షన్స్లలో ఒక నిమిషం ఉన్న ఆప్షన్స్లో మనకు అక్కడ సిబిఏడి సిడిబిఏ ఉంది. ఇందులో బిఏనే ఉంది, ఇందులో బిఏనే ఉంది. డి చదువుదాం. దస్ వన్ మస్ట్ బి రిలయబుల్ యాజ్ ఎ ఫ్రెండ్ టు ఎక్స్పెక్ట్ రిలయబిలిటీ ఇన్ అదర్స్. మరి అప్పుడు ఇక్కడ స్టేట్మెంట్ చెప్పిన తర్వాతనే వస్తుంది. సో సిబిఏడి సిబిఏడి ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఇది లాస్ట్లో వస్తుంది మనకు. తర్వాత అయితే ఎంతమంది చూడండి, ఇంకా 10th క్వశ్చన్. ఇందులో లాస్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. రీఅరేంజ్మెంట్లో ఏబిసిడి రైట్, బట్ దట్ ఈస్ ఫర్ యాన్ ఎమోషనల్ రీజన్ కదా. బట్ అనేది కాబట్టి ఏతో స్టార్ట్ చేస్తామా, స్టార్ట్ చేయాలి కాబట్టి ఆప్షన్ తీసేయండి. ఏ తోటి ఉంటాయి లో అన్ని బీతో డి తోటే ఉన్నాయి. ఓకే ఫైన్. బీతో డి తోటి తీసుకున్నప్పుడు చూడండి ఇక్కడ లెర్నింగ్ ఇంగ్లీష్ హవెవర్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ప్రాక్టికల్ రీజన్స్ అట. తర్వాత చూడండి లెర్నింగ్ అవర్ మదర్ టంగ్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ ఎవ్రీ వన్ షుడ్ స్టార్ట్ హియర్. లేదా మదర్ టంగ్ నేర్చుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరు అంజలి స్టార్ట్ చేయాలి అని. బట్ దట్ ఈస్ ఫర్ ఎన్ ఎమోషనల్ రీజన్. ఇక్కడ లెర్నింగ్ ఇంగ్లీష్ ఏమో దేని రీజన్ అంటుండే, ఇక్కడ ప్రాక్టికల్ రీజన్స్ అంటుండు. మరి అప్పుడు ఇక్కడ లెర్నింగ్ మదర్ టంగే కదా, ఎమోషనల్ రీజన్ అనేది మనకు అప్పుడు. సో మనకు బి తర్వాత ఏం రావాలమ్మా, ఏ రావాలి. సో బి తర్వాత ఏ రావాలి అంతే. బి తర్వాత ఏ రావాలి కాబట్టి మనకు ఇక్కడ బిఏ ఉంది, ఇక్కడ బిఏ ఉంది, లేదు ఇక్కడ బిఏ. తర్వాత చూడండి ఒకసారి మీరు బిఏ ఉంది, ఓకే అమ్మ బిఏ ఉంది, బి తర్వాత ఏ రావాలని వచ్చింది. తర్వాత సిడి చదవండి. సార్ సిడి చూసుకుంటే దిస్ ఈజ్ బికాస్ ప్రొఫిషియన్సీ ఇన్ లాంగ్వేజ్ కెన్ లీడ్ టు బెటర్ ఆపర్చునిటీస్. ఇక్కడ మనకు లెర్నింగ్ ఇంగ్లీష్ హవెవర్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ప్రాక్టికల్ రీజన్స్ అంటారు. చెప్పిన తర్వాతనే కదా దిస్ ఈజ్ బికాస్ ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక ప్రాక్టికల్ రీజన్స్కి. ఎందుకంటే ఆపర్చునిటీస్ రావాలి అంటే లాంగ్వేజ్లో మనకు అక్కడ ప్రొఫిషియన్సీ ఉండాలి కదా. దిస్ ఈజ్ బికాస్ ఇది ఎందుకని చెప్పింది కాబట్టి మనకు డి తర్వాత ఏముండాలమ్మా, సి ఉండాలి. సో డి తర్వాత సి ఉండాలి కాబట్టి ఇక్కడ ఉందా డి తర్వాత ఇమీడియట్గా సి లేదు కాబట్టి మనకు అప్పుడు ఆన్సర్ వస్తుంది. ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. బిఏడి ఈజ్ ద పేర్ అంతే. మీకు డౌట్ ఉంది అనుకోండి, అప్పుడు ఏం చేయండి, చెక్ చేసుకోండి, మొత్తం చెక్ చేసుకోండి ఒకసారి. బిఏడిసి ఓకే కరెక్ట్ ఉందా, వస్తుందా రావట్లేదా. చిన్న డౌట్ వచ్చినా మనకు రిమైనింగ్ ఆప్షన్ చూస్ చేసుకోవాలి. ఓకేనా, ఇది కరెక్టే ఉంది కాబట్టి మనకు అప్పుడు బిఏడిసి ఈజ్ ద పేర్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ ఓకే. ఇవి మీకు రీఅరేంజ్మెంట్లో 10 క్వశ్చన్స్ సమ్. సో నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ని చూద్దాం. ఓకేనా రైట్. రీఅరేంజ్మెంట్ క్వశ్చన్స్ అయిపోయినాయి కదా. నెక్స్ట్ చూడండి ఇక్కడ. సో రీడింగ్ కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ ఓకేనా. మీకు ఒకటేమో 10 మార్క్స్ ప్యాసేజ్ ఉంది, ఒకటేమో 5 మార్క్స్ ప్యాసేజ్. మీ జనరల్ ఎగ్జామ్లో 3 మనకు 5 మార్క్స్ ప్యాసేజ్లోనే రావచ్చు, లేకుంటే ఒకటి 10 మార్క్స్ ప్యాసేజ్, ఒక 5 మార్క్స్ ప్యాసేజ్ చెప్పలేమన్నమాట. లేకుంటే మీకు 7 మార్క్స్ ప్యాసేజ్ ఇచ్చి ఇంకోటి 8 మార్క్స్ ప్యాసేజ్ కూడా ఇవ్వచ్చు. ఓకేనా. సో మనకు జనరల్గా వెయిటేజ్ ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్ బేస్ చేసుకుంటే మనకు 25 వెయిటేజ్ కాబట్టి 15. ఓకేనా, 15 మనకు కాంప్రహెన్షన్ అమ్మ, 10 మనకు రీఅరేంజ్మెంట్ అంటాం. ఒకవేళ చూడండి మీకు 30 క్వశ్చన్స్ వచ్చిన ఆశ్చర్యపోవాల్సింది ఏం లేదు. అక్కడ 30 క్వశ్చన్స్ కూడా ఇవ్వచ్చు వాడు. ఇదేంటంటే మీకు ప్రీవియస్ ఇయర్ జస్ట్ ప్యాటర్న్ కాబట్టి అట్లా చెప్తున్నాం. క్వశ్చన్స్ మాత్రం వాడు ఇవ్వలే, 25 క్వశ్చన్లు రావాలని చెప్పి వాడు ఏమన్నాడు. ఓకే, జస్ట్ ఆ ప్యాటర్న్ మనం ఫాలో అవుతాం అంతే. కానీ ఇప్పుడు మీకు 30 క్వశ్చన్స్ 35 క్వశ్చన్స్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సింది ఏమి ఉండదు అందులో. ఓకేనా రైట్. ఎనివే ఇప్పుడు ప్యాసేజ్ చదువుతాం. చూడండి ఇక్కడ ప్యాసేజ్ జూమ్ చేస్తా చూడండి ఒకసారి. రైట్ చూడండి ఇక్కడ ఫస్ట్ నథింగ్, నాట్ ఈవెన్ ద యాంగ్రీ, రెడ్ ఎరప్షన్స్ ఆన్ హర్ ఫేస్ అండ్ బాడీ. అంటే రెడ్ ఎరప్షన్స్ అంటే రెడ్ కలర్లో ఎరప్ట్ అయ్యాయి అని ఆమె బాడీ మీద, ఫేస్ మీద, బాడీ మీద. విల్ స్టాప్ స్నేహ ఎన్ఎస్ ఫ్రమ్ ఎయిమింగ్ ఫర్ హర్ డ్రీమ్ జాబ్. అంటే నథింగ్ విల్ స్టాప్ స్నేహ అని అంటే ఆమెకు ఎరప్షన్స్ అయినా సరే ఫేస్ మీద
అవి ఆమెను స్టాప్ చేయలేవు అని. ఓకేనా. తర్వాత ఐ లవ్ ద ఇండియన్ ఆర్మీ సేస్ ద 18-year-old chin cupped in her palm as she sits by herself under one of the 3 large canopies at the Chhatrapati Shivaji Stadium of the Maratha Light Infantry Regimental Central in Belagavi, Karnataka. బెల్గావి అంటే ప్లేస్, అది ఒకటి కర్ణాటకలో ప్లేస్ అనమాట. అంటే ఐ లవ్ ద ఇండియన్ ఆర్మీ అని చెప్పింది అనమాట. ఎవరు? ఒక అమ్మాయి. ఎక్కడ అంటే 3 large canopies ఎట్ ద ఛత్రపతి శివాజీ స్టేడియం ఆఫ్ ద మరాఠా లైట్ ఇన్ఫాంట్రీ రెజిమెంటల్ సెంటర్ ఇన్ బెలగావి, కర్ణాటక. అక్కడ చెప్పిందని. అంటే ఆ అమ్మాయికి ఎక్కడ ఎరప్షన్స్ అయ్యాయి బాడీ మీద. ఓకేనా. అవుట్ సైడ్ ద ఎన్క్లోజర్ అంటే బయట చూస్తే around 35 women run on the 400 track, 400 meters track. అంటే 400 ట్రాక్స్ మీద 35 women రన్ చేశారు అని. ఏ డే ఎర్లియర్ అంటే ఒక రోజు ముందే, ఏ డే ఎర్లియర్ స్నేహ హ్యాడ్ క్లియర్డ్ హర్ గ్రౌండ్ టెస్ట్, ద 1.6 kilometers రేస్ దట్ హ్యాడ్ టు బీ కంప్లీటెడ్ ఇన్ 8 minutes ఆర్ లెస్. చూడండి ఇక్కడ, ఒక రోజు ముందే స్నేహ ఆమె ఈవెంట్స్ కంప్లీట్ చేసింది గ్రౌండ్ టెస్ట్ని. ఏంటిదంటే అది 1.6 kilometer రేస్ 8 minutes, లేకుంటే ముందే అనమాట. హై జంప్, లాంగ్ జంప్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్. హై జంప్, లాంగ్ జంప్, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ కూడా ఉన్నాయండి. నెక్స్ట్, వెన్ షీ వాస్ డయాగ్నైజ్డ్ విత్ చికెన్ పాక్స్. చూడండి, ఎప్పుడు ఆమె అంటే చికెన్ పాక్స్ తోటి డయాగ్నైజ్ అయినప్పుడు, అంటే ఆమెకు చికెన్ పాక్స్ వచ్చినప్పుడే ఆమె ఇవన్నీ చేసిందనమాట. ఓకేనా. హై జంప్, లాంగ్ జంప్. ఓకే. తర్వాత ఆమె ఇక్కడ 1.6 kilometers ఇన్ 8 minutes అది. తర్వాత నౌ ఆన్ మెడికేషన్ ఫర్ ద పాక్స్, షీ ఈస్ బ్యాక్ ఎట్ ద స్టేడియం ఫర్ ఏ మెడికల్ ఎగ్జామినేషన్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్. ఆమె అయినప్పటికీ ఆమె రిక్రూట్మెంట్ ప్రాసెస్లో మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది కదా, దానికి వెళ్ళింది అని. యాజ్ షీ వెయిట్స్ ఫర్ హర్ టర్న్, వెయిట్ చేస్తున్నప్పుడు ఐసోలేటెడ్ ఫ్రమ్ ద అదర్ ఉమెన్, వేరే ఉమెన్ నుంచి దూరం వెళ్ళిపోయింది అని. స్నేహ డ్రెస్డ్ ఇన్ ఏ నేవీ బ్లూ టీ షర్ట్ and track pants, a white tortu tossed across her shoulders, says, I had no fever when I left home in Kerala. ఆమె ఏం చెప్పిందంటే, దూరంగా ఉండి ఆమె ఏం చెప్పిందంటే, టీ షర్ట్లో ఉంది, ట్రాక్ ప్యాంట్స్ వేసుకుని ఉంది. ఆమె ఏం చెప్పిందంటే, ఐ హ్యాడ్ నో ఫీవర్ వెన్ ఐ లెఫ్ట్ హోమ్ ఇన్ కేరళ. అంటే నేను ఇంటి నుంచి వచ్చినప్పుడు ఈ ఫీవర్ ఏం లేదు నాకు. ఈవెన్ వెన్ ఐ రీచ్డ్ బెలగావి అండ్ గాట్ దీస్ పింపుల్స్. అంటే నేను బెలగావి రీచ్ అయినప్పుడు ఈ పింపుల్స్ వచ్చినా ఐ డిడ్ నాట్ థింక్ మచ్ ఆఫ్ ఇట్, నేను దాని గురించి ఆలోచించలేదు అని. సో ఐ కేమ్ ఫర్ మై ఫిజికల్ అండ్ గ్రౌండ్ టెస్ట్. అందుకే నేను ఫిజికల్ గ్రౌండ్ టెస్ట్కి వచ్చాను. అవి వచ్చినా సరే నేను పట్టించుకోలేను, డైరెక్ట్ నేను ఇక్కడ ఫిజికల్ గ్రౌండ్ టెస్ట్కి వచ్చానని చెప్పింది ఆమె ఇక్కడ. అకాంపనైడ్ బై హర్ మదర్ అండ్ అంకుల్. ఎవరితోటంటే మదర్, అంకుల్ తోటి. స్నేహ హూ ఈస్ pursuing a computer course in her hometown Iritti, about 41 kilometers from Kannur, made the 611 kilometer journey from home to Belagavi even as she was coming down with the infectious disease. చూడండి ఇక్కడ, స్పెండింగ్ 8 hours in a bus and 3 hours on a train. ఏంటంటే అలా మదర్ అంకుల్ తోటి వచ్చిందనమాట. కంప్యూటర్ కోర్స్ చేస్తున్నప్పటికీ ఏంటంటే ఇక్కడ 41 kilometers కర్నూలు చేస్తున్నప్పటికీ 611 kilometer జర్నీ చేసిందనమాట. ఓకే. తర్వాత ఆమెకు ఆ డిజీజ్ ఉన్నప్పటికీ 8 hours బస్సులో స్పెండ్ చేసి మళ్ళీ 3 hours ట్రైన్లో కూడా స్పెండ్ చేసి వచ్చింది అని. షీఈస్ ఎయిమింగ్ ద 850 odd women, many of whom have travelled several hundred kilometers. అంటే ఆమె ఏంటంటే ఎంతోమంది ఇక్కడ చాలామంది 850 women చాలా 100 kilometers నుంచి వచ్చారు, చాలా 100 kilometers వచ్చారు కాబట్టి ఇక్కడ ఆమె కూడా చెప్పిందని. టు టర్న్ అప్ ఎట్ ద ఫస్ట్ ఎవర్ రిక్రూట్మెంట్ ర్యాలీ ఫర్ ఉమెన్ టు ద ఇండియన్ ఆర్మీస్ కార్ప్స్ ఆఫ్ మిలిటరీ పోలీస్. The recruitment of women as soldier general duty, women military police marks the first time that women will be taken in not only as officers but also soldiers. Women అనే వాళ్ళు ఆఫీసర్సే కాదు, సోల్జర్స్ లాగా కూడా రిక్రూట్ అయ్యారు అని. గివింగ్ దెమ్ an opportunity to be involved in యాక్టివ్ మిలిటరీ డ్యూటీస్. ఓకేనా. అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళని అందులోకి తీసుకున్నారు అని. ఓకే, తీసుకున్నారు అనమాట. ద రిక్రూట్మెంట్ ఆఫ్ ఉమెన్ యాజ్ ఎ సోల్జర్ డ్యూటీ మార్క్స్ ద ఫస్ట్ టైం
దట్ ఉమెన్ ఫస్ట్ టైం వాళ్ళని తీసుకున్నారు. తర్వాత యాజ్ పర్సనల్ ఆఫ్ ద మిలిటరీ పోలీస్ లాగా ద ఉమెన్ సోల్జర్స్ విల్ బి రెస్పాన్సిబుల్. ఏమేం చేయాలంటే వాళ్ళు ఫర్ ఇన్వెస్టిగేటింగ్ అఫెన్సెస్ సచ్ యాజ్ మాలెస్టేషన్, థెఫ్ట్, రేప్, అంటే అమ్మాయిలని వేధించడం కానీ, రేప్ చేయడం కానీ, దొంగతనం చేయడం కానీ, వీటి మీద వాళ్ళకు పనులు అనమాట, వీటి మీద ఇన్వెస్టిగేట్ చేయడానికి. అసిస్టింగ్ ఇన్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ద గుడ్ ఆర్డర్ అండ్ డిసిప్లైన్, అంటే మంచి ఆర్డర్ డిసిప్లైన్ ఉండడానికి అలై చేసుకోవాలి. అండ్ కస్టడీ అండ్ హ్యాండ్లింగ్ ఆఫ్ ప్రిజనర్స్, జైల్లో ఉన్న ఖైదీలు ఉంటారు కదా వాళ్ళందరినీ చూసుకోవాలి అని, అది వాళ్ళ డ్యూటీ అనమాట. ఓకేనా. అంటే వీళ్ళ లేడీస్ యొక్క డ్యూటీ ఏమని చెప్తానంటే మాలెస్టేషన్ కానీ, రేప్స్ కానీ, థెఫ్ట్ కానీ జరుగుతాయి కదా, అది చూసుకోవాలి. తర్వాత ఇంకేమని చెప్తారు, డిసిప్లైన్, గుడ్ ఆర్డర్లో ఉండడం అది చూసుకోవాలి. తర్వాత ఏంటంటే ప్రిజనర్స్ గురించి చూసుకోవాలి అని ఆఫ్ వార్. తర్వాత ఎసెన్షియల్లీ కంబాట్ సపోర్ట్ ఆపరేషన్స్ అవి కూడా చూసుకోవాలి. ద మూవీస్ పార్ట్ ఆఫ్ ఏ స్లో ఓపెనింగ్ ఆఫ్ ఏ వెన్యూస్ ఫర్ ఉమెన్ ఇన్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్. ఇన్ హిజ్ ఇండిపెండెన్స్ డే స్పీచ్ లాస్ట్ ఇయర్, పోయిన సంవత్సరం, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హ్యాడ్ సెడ్ ఉమెన్ ఆఫీసర్స్ రిక్రూటెడ్ ఇన్ టు ద ఆర్మ్డ్ ఫోర్సెస్. ఉమెన్ ఆఫీసర్స్ ఏంటి, ఆర్మ్డ్ ఫోర్సెస్ రిక్రూట్ అయ్యారు అని. అండర్ ద షార్ట్ సర్వీస్ కమిషన్ వుడ్ బి గివెన్ ద ఆప్షన్ ఆఫ్ టేకింగ్ అప్ పర్మనెంట్ కమిషన్, ఏ గిఫ్ట్ టు ఇండియాస్ బ్రేవ్ డాటర్స్. అంటే షార్ట్ సర్వీస్ కమిషన్ నుంచి వాళ్ళని ఎలా తీసుకురంటే పర్మనెంట్ కమిషన్లోకి తీసుకున్నారని, అదొక గిఫ్ట్ అనమాట ఉమెన్కు. గిఫ్ట్ ఏంటిది ఇక్కడ, పర్మనెంట్ కమిషన్లోకి తీసుకోవడం అనేది ఇక్కడ గిఫ్ట్ అమ్మ. ఓకే రైట్. చలో ఫాలోయింగ్ ఏ నోటిఫికేషన్ ఇష్యూడ్ బై ద ఆర్మీ ఆన్ April 25 అరౌండ్, అంటే ఒక నోటిఫికేషన్ ఏంటంటే అది April 25 వచ్చిందని. అరౌండ్ 15,000 వర్ రిజిస్టర్డ్ ఫర్ ద రిక్రూట్మెంట్ ర్యాలీ ఎల్ బెలగావి, అంటే 15,000 రిజిస్టర్ అయ్యారు అని. ద ఫస్ట్ ఆఫ్ 5 such to be held across India to be 100 positions in the military police. నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఏంటంటే ఫస్ట్ 500 పొజిషన్సే ఉన్నాయి అని మిలిటరీ పోలీస్లో. ద బెలగావి సెంటర్ catered to candidates from the southern states of కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్. చూడండి ఎవరోని కవర్ చేసిందంటే అది కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. అండ్ ద యూనిటెడ్ టెరిటరీస్ లక్షద్వీప్, అండమాన్ నికోబార్ అండ్ పుదుచ్చేరి, ఇవన్నిటిని చేసింది అని కవర్ చేసింది అని బెలగావి. అవుట్ ఆఫ్ 15,000 ఆస్పిరెంట్స్ అబౌట్ 3,000 వర్ షార్ట్ లిస్టెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ క్లాస్ 10th మార్క్స్. 15,000 టోటల్ రిజిస్టర్ చేసుకోరు, కానీ అక్కడ పార్టిసిపేట్ చేసి ఎంతమంది అట 3,000 మెంబర్సే, ఎందుకంటే వాళ్ళనే షార్ట్ లిస్ట్ చేశారు అని బేస్డ్ ఆన్ ది 10th మార్క్స్ వెయిట్ చేసుకొని విత్ కట్ ఆఫ్ ఎట్ 86%. 86% కట్ ఆఫ్ తీసుకొని అక్కడ చేశారు అని. ఆఫ్ ద షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఓన్లీ అబౌట్ 1/3 turned up the Belgavi center between August 1 and 5 at the date time assigned to them. అంటే 1/3 ఏంటంటే 1 to 5 వరకు అలాగే డేట్స్ ఇచ్చారు. జస్ట్ దెన్ అవుట్ సైడ్ ద ఎన్క్లోజర్ వేర్ స్నేహ ఈజ్ సెట్టింగ్ ఎ ష్రిల్ విజిల్ పీట్సెస్, ఆమె విజిల్ వేసింది అని అప్పుడు ఆమె బయటనే ఉందని. ద ఎయిర్ అండ్ అనదర్ బ్యాచ్ ఆఫ్ గర్ల్స్ టేక్స్ ఆఫ్, అప్పుడే వేరే బ్యాచ్ గర్ల్స్ వచ్చారు అని. ఫీట్ ఆన్ ద వెట్ గ్రౌండ్ మోస్ట్లీ బేర్ మేకింగ్ ఏ డాష్ ఫర్ దేర్ ప్లేస్ ఇన్ హిస్టరీ. హిస్టరీలో వాళ్ళు ఏంటంటే నిలిచిపోయారు చరిత్రలో, ఫస్ట్ టైం కదా వాళ్ళు రిక్రూట్ చేయడం అది. డస్ ఎవ్రీ వన్ అండర్స్టాండ్ ఇంగ్లీష్ ఆస్క్ మేజర్ స్నేహ చౌదరి అండ్ ద గ్రూప్స్ ఆఫ్ అబౌట్ 30 women సిట్టింగ్ ఆన్ ద రెడ్ కార్పెట్స్ ఆన్ ద గ్రౌండ్ బెల్లౌస్ ఎస్. అంటే అందరికీ తెలుసా అని ఇంగ్లీష్ అని ఆమె అడిగింది స్నేహ చౌదరి. ఇది వాళ్ళు ఏం చెప్పారు అక్కడ ఎస్ అని చెప్పారు అని. అంటే ఆమె ఇవంటే ఏంటంటే ఆమె సక్సెస్ అయిపోయింది, తర్వాత మీటింగ్లో అట్లా ఆమె అడిగింది అని. ఓకేనా చూడండి ఇక్కడ మీటింగ్లో ఆమె అడిగింది వాట్ ఈస్ ద అకేషన్ బీయింగ్ టాక్డ్ అబౌట్ ఇన్ ద ప్యాసేజ్. చెప్పండి అమ్మ అకేషన్ ఏంటి చెప్పండి. ఉమెన్ని అందులోకి రిక్రూట్ చేసుకోవడమే కదా ఆర్మీలోకి, అదే కదా అకేషన్ మనకి. అక్కడ మెడికల్ ఎగ్జామినేషనా కాదు, మొత్తం దాని గురించి రాలే, ఇక్కడ మధ్యలో వచ్చింది అది. అసెంబ్లీ ఆఫ్ ఉమెన్ పర్సనలా కాదు, ఇక్కడ స్పోర్ట్స్ ఈవెంట్ ఏమని చెప్పిండా లేదు, అక్కడ ఏమని చెప్పండి రిక్రూట్మెంట్ ఆఫ్ ఉమెన్ ఇన్ ద ఇండియన్ ఆర్మీ. దేని గురించి మొత్తం మాట్లాడింది అక్కడ ఆప్షన్ ఏ. తర్వాత విచ్ సిటీ డస్ స్నేహ కమ్ ఫ్రమ్. స్నేహ ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి. ఇరిట్టి కేరళ, పైన ఇచ్చింది కదా ఇరిట్టి
కేరళ నుంచి ఆమె స్నేహ వచ్చింది అని. ఓకేనా? కేరళ చూడండి, లెఫ్ట్ హోమ్ ఇన్ కేరళ అంటే ఇంటి దగ్గర కేరళ నుంచి వచ్చింది అని పైన కూడా ఇచ్చాను వాటి డీటెయిల్స్. నెక్స్ట్ 13 చూడండి ఇక్కడ, వై ఆర్ ద ఎరప్షన్స్ ఆన్ స్నేహ ఫేస్. స్నేహ ఫేస్ మీద ఎరప్షన్స్ ఎందుకు ఉన్నాయి చెప్పండి. నాకేమొచ్చింది, చికెన్ పాక్స్ వచ్చింది కదా, అందుకే ఎరప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. కాబట్టి మనకు అప్పుడు ఆన్సర్ వస్తుందమ్మా ఆప్షన్ సి. ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్, చికెన్ పాక్స్ వచ్చింది కాబట్టి. తర్వాత చూడండి ఇక్కడ, హౌ మెనీ ఉమెన్ ఆర్ పార్టిసిపేటింగ్ ఎట్ ద రిక్రూట్మెంట్ ర్యాలీ ఎట్ బెలగావి. చెప్పండి, 15,000 కాదు, ఇది చెప్పిండా లేదు, ఇది చెప్పిండా లేదు, ఏం వస్తుంది మనకు ఆన్సర్ 3,000. మీకు ఇది అందులో రాంగ్ ఉందనుకుంటా, ఇది పెట్టుకోండి ఆన్సర్. కిలో మీకు ఆప్షన్ బి ఇచ్చారు అనుకుంటా, ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్, 3,000 అమ్మ ఆన్సర్. ఎందుకంటే మనకి ఇక్కడ 3,000 మెంబర్సే కదా షార్ట్ లిస్ట్ చేసింది, అందరినీ షార్ట్ లిస్ట్ చేసింది. 15,000 అంటే 10th మార్క్స్ బేస్ చేసుకుని చేసి అక్కడ 3,000 చేశారు. నెక్స్ట్ 15th వన్ చూడండి, వాట్ గిఫ్ట్ వాజ్ అనౌన్స్డ్. గిఫ్ట్ ఏంటిదమ్మా, వాళ్ళకి ఇచ్చిన గిఫ్ట్ ఏంటి చెప్పండి. వాళ్ళందరికీ గిఫ్ట్ ఏంటిది, ఇక్కడ ఉంది చూడండి, ఏ గిఫ్ట్ టు ఇండియాస్ బ్రేవ్ డాటర్స్. ఏంటిదా గిఫ్ట్, పర్మనెంట్ కమిషన్. చూడండి ఇక్కడ, షార్ట్ సర్వీస్ కమిషన్ అనేది దేని ఏమైపోయింది అక్కడ, పర్మనెంట్ కమిషన్ అయిపోయింది. అదే కదా గిఫ్ట్ వాళ్ళకు అది. కాబట్టి మనకు అప్పుడు ఆప్షన్ చూడండి, ఉమెన్ విల్ బీ రిక్రూటెడ్ ఇన్ ఆర్మడ్ ఫోర్సెసా, కాదు. ఉమెన్ విల్ బీ రిక్రూటెడ్ యాజ్ సోల్జర్స్ ఇన్ మిలిటరీ ఫోర్సెసా, ఓకే పక్కన పెట్టండి. ఇది ఉమెన్ ఆఫీసర్స్ విల్ బీ ఏబుల్ టు ఆప్ట్ ఫర్ పర్మనెంట్ కమిషన్ ఇన్ ద ఆర్మడ్ ఫోర్సెస్. ఉమెన్ విల్ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు బిల్ ఇన్ ద యాక్టివ్ మిలిటరీ డ్యూటీ. చెప్పండి, ఇక్కడ పర్మనెంట్ కమిషన్ చెప్పింది అక్కడ, కాబట్టి క్లియర్గా ఆన్సర్ వస్తుంది. చెప్పండి ఆప్షన్ సి. ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్, ఆప్షన్ సి. 16 క్వశ్చన్ చూడండి ఇక్కడ, ఇన్ వాట్ వే ఈజ్ హిస్టరీ బీయింగ్ మేడ్ ఇన్ బెలగావి. చూడండి, హిస్టరీ దేని ద్వారా బెలగావిలో వచ్చింది చెప్పండి. ఫస్ట్ టైం ఆ ఉమెన్ని రిక్రూట్ చేసుకోవడం వల్ల ఒక హిస్టరీ అనేది క్రియేట్ అయింది అక్కడ. కాబట్టి మనకు అప్పుడు ఉమెన్ హ్యావ్ ట్రావెల్డ్ ఫారా, కాదు. దిస్ ర్యాలీ మార్క్స్, చూడండి, దిస్ ర్యాలీ మార్క్స్ ద ఫస్ట్ టైం దట్ ఉమెన్ విల్ బీ టేకెన్ ఇన్ యాజ్ సోల్జర్స్. కాబట్టి మనకు అప్పుడు ఆన్సర్ వస్తుంది చెప్పండి, ఆప్షన్ 2. ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. ఫస్ట్ టైం ఉమెన్ని అక్కడ అందులోకి తీసుకున్నారు కాబట్టి అది ఒక హిస్టరీ అనమాట. తర్వాత చూడండి ఇక్కడ, ఇది కూడా చెప్పండి పైన క్లియర్గా. చూడండి, ప్యాసేజ్ క్వశ్చన్స్ అన్నీ ఈజీగానే ఉంటాయి, మీకు కొంచెం ప్యాసేజ్ అర్థం కావాలంతే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డ్యూటీస్ విల్ బీ డన్ బై ఉమెన్ సోల్జర్స్. ఏ డ్యూటీస్ ఉమెన్ సోల్జర్స్ చేస్తారు అని. చూడండి, ఏమేమి డ్యూటీస్ అమ్మా, మొత్తం 4 ఇచ్చిండు అక్కడ. ఇన్వెస్టిగేటింగ్ అఫెన్సెస్ ఇన్వాల్వింగ్ చెప్పింది కదా ఇక్కడ, మాలెస్టేషన్ అన్నీ చూసుకోవాలని చెప్పింది కదా. ఇక్కడ చూడండి, ఇన్వెస్టిగేటింగ్ అఫెన్సెస్ సచ్ యాజ్, ఈ పేరా ఉంది మొత్తం, మాలెస్టేషన్, థెఫ్ట్, రేప్, అసిస్టింగ్ ఇన్ మెయింటెనెన్స్ ఆఫ్ గుడ్ ఆర్డర్ అండ్ డిసిప్లైన్. ఓకే, తర్వాత కస్టడీ హ్యాండ్లింగ్ ఆఫ్ ప్రిజనర్స్. చూడండి ఇక్కడ, ఇన్వెస్టిగేటింగ్ అఫెన్స్ ఇన్వాల్వ్డ్ మ్యాల్స్, ఇది రైటే కదా, 1 ఉండాలి. మెయింటైనింగ్ ఆర్డర్ డిసిప్లిన్, ఇది కూడా ఉండాలి మనకు. 3rd అడ్మినిస్ట్రేటివ్ జాబ్స్ అంటుండు. 4th హ్యాండ్లింగ్ ప్రిజనర్స్ ఆఫ్ ద వార్ ఇన్ కస్టడీ, ఇది రైటే. అడ్మినిస్ట్రేటివ్ జాబ్స్ అని ఏమైనా ఉన్నాయి అక్కడ, ఏం లేవు, 3 ఉన్నాయి అక్కడ. కాబట్టి మనకు అప్పుడు 2 ఉంటుందమ్మా, ఉండదు. సారీ 2నా 3నా, 3 అనేది ఉండదు మనకు. 3 అనేది ఉండొద్దు అంటే ఇందులో 3 ఉంది తీసేయండి, ఇందులో 3 ఉంది తీసేయండి, ఇందులో కూడా 3 ఉంది తీసేయండి. ఆన్సర్ వస్తుంది మనకు ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. 1 to 4 ఆప్షన్ సి. 18 చూడండి ఇక్కడ, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ నెసరీ టు క్వాలిఫై ఫర్ ద రిక్రూట్మెంట్ ఇన్ ఆర్మడ్ ఫోర్సెస్. ఏది అవసరం లేదంటుండే అక్కడ. లాంగ్ జంప్, హై జంప్ కావాలి కదమ్మా, కావాలి. 1.6 మీటర్స్ ఇది కావాలి కదా కంపల్సరీ ఇక్కడ 8 minutesలో, అదే ఓకే. ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉండాలి కదా, ఓకే. మరి ఇప్పుడు ఇక్కడ టు స్పీక్ ఇంగ్లీష్ అవసరం మనకి, ఇది అవసరం లేదు. లాస్ట్ జస్ట్ అడిగింది మీకు ఇంగ్లీష్ అర్థమవుతుందా అని, మాట్లాడతారని ఏం కాదు, జస్ట్ అర్థమవుతుందని అడిగింది అంతే. కాబట్టి మనకి ఇది అవసరం లేదనమాట, అది నెసరీ కాదు. ఓకేనా, కాబట్టి మనకి ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. 19 చూడండి ఇక్కడ, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ వర్ నాట్ కవర్డ్ బై ద బెలగావి సెంటర్. ఏ స్టేట్స్ కవర్ చేయలేరు అంటుండే అక్కడ. ఓకే, బెలగావి సెంటర్ ద్వారా. చూడండి ఇక్కడ, ఏ స్టేట్స్ కవర్ కావాలమ్మా, చూడండి ఇక్కడ, ద బెలగావి సెంటర్ catered to candidates from the southern states of Karnataka, Kerala, Tamil Nadu, Andhra Pradesh and Telangana. యూనిటెడ్ టెరిటరీ, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్, పుదుచ్చేరి. ఇది ఉందా, ఉంది.
కర్ణాటక కేరళ ఉందా? ఉంది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉందా? ఉంది. ఏం లేదు ఇక్కడ మహారాష్ట్ర గోవా పైన ఉన్నాయి, అక్కడ లేవు కాబట్టి ఇక్కడ వాడు ఏమంటుండే వర్ నాట్ కవర్డ్, ఏవే కవర్ చేయలేరు అంటుండే అక్కడ. మనకు ఆన్సర్ వస్తుంది చెప్పండి అమ్మా. ఆప్షన్ డి. ఇవి ఉన్నాయి కాబట్టి ఇవి మనకు ఆన్సర్లు కావు. ఆన్సర్ అడిగింది ఇక్కడ లేనిది ఏందో అడుగుతున్నాడు అక్కడ. సో ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇంకా లాస్ట్ వన్ చూడండి ఈ పారాగ్రాఫ్కి. విచ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ట్రూ అకార్డింగ్ టు ప్యాసేజ్. ఏది ట్రూ కాదు అంటాడు, అంటే రాంగ్ అని చూస్ చేసుకోవాలి. చూడండి రాంగ్ ఉందేంటో. అబౌట్ 1/3 ఆఫ్ ద షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ టర్న్ అప్ ఎట్ ద బెల్గావి సెంటర్. ఇది చెప్పింది కదా ఇక్కడ అబౌట్ 1/3 అని చెప్పండు. తర్వాత చూడండి ఇక్కడ చెప్పింది కదా మీది చూడండి 15,000 ఉమెన్ రిజిస్టర్డ్ catered, okay, of the shortlisted candidate only 1/3, okay na 1/3 turn out at the Belgavi center. అది ఓకే 1/3 మాత్రం బెల్గావి సెంటర్లో, మిగతా వాళ్ళు వేరే దగ్గర. ఉమెన్ వర్ కాల్డ్ ఆన్ ద బేస్ ఆఫ్ దేర్ 10th మార్క్స్. ఇది కూడా రైటే కదా. దేర్ ఆర్ ఓన్లీ 100 పొజిషన్స్ టు బి ఫిల్డ్ అప్. 100 పొజిషన్సే కదా ఉన్నాయి అక్కడ. సో ఇది కూడా రైటే. సో మనకు సి కూడా రైటే. ఆప్షన్ డి చూడండి 3,000 ఉమెన్ రిజిస్టర్డ్ ఫర్ ద రిక్రూట్మెంట్ ర్యాలీ ఎల్ బెల్గావి. చూడండి రిజిస్టర్డ్ అడుగుతుండే అక్కడ, ఎంతమంది పార్టిసిపేటింగ్ కాదు రిజిస్టర్డ్ అంటుండే. రిజిస్టర్ చేసుకుని ఎంతమంది మొత్తం 15,000 మెంబర్స్ రిజిస్టర్ చేసుకోరు. వాడు మనకి ఇక్కడ 3,000 అంటుంది కాబట్టి ఇది మనకు రైటా రాంగ్ అమ్మా? రాంగ్. సో రాంగ్ కాబట్టి వాడు అడిగేది ఏంటి రాంగ్ అనేది కదా ఆన్సర్ మనకు. సో మనకు ఆన్సర్ వస్తుంది చెప్పండి. ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ డి మనకు ఆన్సర్లు కావు, స్టేట్మెంట్ రైటే, రాంగ్ ఉండే వరకు మనకి ఇక్కడ ఆప్షన్ డి. ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. అది ఓకేనా. నెక్స్ట్ అమ్మ, నెక్స్ట్ మీకు ఏంటంటే నెక్స్ట్ ప్యాసేజ్ చూడండి. ఇది మనకు సింపుల్ ప్యాసేజ్, 5 క్వశ్చన్స్ దీని మీద ఉన్నాయి మనకు. చూడండి ఇక్కడమ్మా, ఎట్ ఏ నెంబర్ ఆఫ్ ప్లేసెస్ ఇన్ ద కాశ్మీర్ వ్యాలీ సెక్యూరిటీ ఫోర్సెస్, అంటే చాలా ప్లేసులలో కాశ్మీర్ వ్యాలీ ఉన్న చాలా ప్లేసులలో సెక్యూరిటీ ఫోర్సెస్ హ్యావ్ పుట్ కాయిల్స్ ఆఫ్ రాజోర్ వైర్. ఏం చేశారంటే కాయిల్స్ వైర్ తోటి ఇట్లా చుట్టూ కాయిల్స్ ఉంటాయి కదా, జనరల్ బార్డర్స్ దగ్గర చూపిస్తూ ఉంటారు. బార్డర్ దగ్గర క్లోజ్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది అంటే వైర్స్ తోటి, ఓకే, ఐరన్ వైర్స్ తోటి ఉంటాయి కదా, అవన్నీ చుడుతూ ఉంటారు. వైర్స్ ఆన్ రోడ్స్ టు ఎన్ఫోర్స్ రెస్ట్రిక్షన్స్ ఆన్ మూమెంట్. కాన్సెర్టినా వైర్, రాజోర్ వైర్ ఫెన్సెస్, ఇది ఒక వైర్ టైప్ ఆఫ్ వైర్ అనమాట. ఆర్ యూజ్డ్ ఏ లాంగ్ టెరిటోరియల్ బార్డర్స్ అండ్ ఇన్ థియేటర్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ అరౌండ్ ద వరల్డ్ టు కీప్ అవుట్ కంబాటెంట్స్, టెర్రరిస్ట్ ఆర్ రెఫ్యూజీస్. అంటే వాళ్ళందరినీ ఈ టెర్రరిస్ట్లను కానీ కాన్ఫ్లిక్ట్ రాకుండా ఏంటంటే ఆ వైర్ యూజ్ చేసుకునే వాళ్ళు ఎక్కడ, బార్డర్స్ దగ్గర. తర్వాత ద ఎక్స్పాండబుల్ స్పోల్స్ ఆఫ్ బార్బ్డ్ ఆర్ రాజోర్ వైర్, బార్బ్డ్ రాజోర్ వైర్ అనమాట, గెట్ దేర్ నేమ్ ఫ్రమ్ కాన్సర్టినా. వాటికి నేమ్ వచ్చి ఎలా వచ్చిందంటే కాన్సర్టినా నుంచి నేమ్ వచ్చిందని. ఏ హ్యాండ్ హెల్డ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ సిమిలర్ టు అకార్డియన్ విత్ బెల్లోస్ దట్ ఎక్స్పాండ్ అండ్ కాంట్రాక్ట్. ఎలా ఉంటుందంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ లాగా ఉంటుంది ఆ వైర్ అనేది, ఇంకా ఎక్స్పాండ్ అవుతుంది, దగ్గర పోతుంది అని, కాంట్రాక్ట్ అవుతుంది అని. కాన్సర్టినా వైర్ కాయిల్స్ వర్ అండ్ improvisation ఆన్ ద బార్బ్డ్ వైర్ ఆబ్స్టాకిల్స్ యూజ్డ్ డ్యూరింగ్ World War I. అంటే దీన్ని కొంచెం ఇంప్రొవైజ్ చేస్తే, బార్బ్డ్ వైర్ని ఇంప్రొవైజ్ చేసి వచ్చింది ఏంటంటే కాన్సర్టినా వైర్ అనమాట. ద ఫ్లాట్ collapsible coils with intermittent barbs or blades were designed to be carried along by infantry and deployed on battlefields to prevent or slow down the enemy movement. అవంటే ఆ వైర్స్ యూజ్ చేసుకునే వాళ్ళు అని, ఎనిమిని నుంచి వాళ్ళని ఎదుర్కోవడానికి. తర్వాత ద ఇంగ్లీష్ మ్యాన్ రిచర్డ్ న్యూటన్ ఈస్ క్రెడిటెడ్ విత్ క్రియేటింగ్ ద ఫస్ట్ బార్బ్డ్ వైర్ అరౌండ్ 1845. ఫస్ట్ ఎవరు క్రియేట్ చేసిరంటే అక్కడ ఇంగ్లీష్ మ్యాన్ రిచర్డ్ న్యూటన్ చేసినాడు. ద ఫస్ట్ పేటెంట్ ఫర్ డబుల్ వైర్ క్లిప్డ్ విత్ డైమండ్ షేప్డ్ బాబ్స్ వాజ్ గివెన్ టు లూయిస్ ఫ్రాంకోయిస్ జైన్ ఆఫ్ ఫ్రాన్స్. ఫస్ట్ పేటెంట్ రైట్ ఓలికి పోయింది. పేటెంట్ రైట్ అంటే ఇంకా వాళ్ళే ప్రొడ్యూస్ చేయాలని, అది ఓలికి పోయింది అంటే ఫ్రాన్స్ వాళ్ళకి పోయిందమ్మా, లూయిస్ ఫ్రాంకోయిస్ జైన్ వాళ్ళకి పోయింది. తర్వాత ఇన్ యునైటెడ్ స్టేట్స్ ద ఫస్ట్ పేటెంట్ వాజ్ రిజిస్టర్డ్ బై Lucien B. Smith on 25th 1867 for a prairie fence made of
ఫైర్ ప్రూఫ్ ఐరన్ వైర్. ఇంకా ఫైర్ దగ్గర కానీ అది ఏం కాదు ఆ వైర్కు, అలాంటివి కనిపెట్టిన అనమాట. ఎక్కడ యునైటెడ్ స్టేట్స్లో అప్పుడు కనిపెట్టిన అనమాట. అప్పుడు ఆయనకు ఫస్ట్ దానికి ఇందులో వచ్చిందనమాట. కానీ లూయిస్ ఫ్రాంటోయిస్ అనేది ఫ్రాన్స్ సంబంధించిన వాడు. తర్వాత డిజైన్ ఇన్నోవేషన్స్ అండ్ మోర్ పేటెంట్స్ ఫాలోడ్. ఇంకా అట్నే డిజైన్ ఇన్నోవేషన్స్ అన్నీ వచ్చాయి అని. మైకెల్ కెల్లీ ట్విస్టెడ్ రాజూర్ వైర్స్ టుగెదర్ టు ఫార్మ్ ఏ కేబుల్ ఆఫ్ వైర్స్. దాన్ని ట్విస్ట్ చేసిండు అని కేబుల్ ఆఫ్ వైర్స్ ఫామ్ చేయడం కోసం. తర్వాత ద అమెరికన్ బిజినెస్ మ్యాన్ జోసెఫ్ ఎఫ్ గ్లిడెన్ ఈజ్ కన్సిడర్డ్ టు బి ఫాదర్ ఆఫ్ ద మోడర్న్ బార్బుడ్ వైర్. ఫాదర్ అనమాట ఈయన. ఎవరు? జోసెఫ్ ఎఫ్ గ్లిడెన్ ఫాదర్ అనమాట ఆయన మోడర్న్ వైర్కు, మోడర్న్ బార్బుడ్ వైర్కు. ఈజ్ డిజైన్ ఆఫ్ 2 strands ఆఫ్ intertwined wire held by sharp prongs at regular intervals. Barbed wire was initially an agrarian fencing invention intended to confine cattle and sheep. అంటే క్యాటిల్ అండ్ షీప్, ఈ గొర్రెలు ఓకేనా, మనకు పశువుల మంది అంటాం కదా, అన్నిటిని కన్ఫైన్ చేయడానికి, అంటే అవన్నీ అక్కడికక్కడ వెళ్ళకుండా ఉండడానికి, వాటి ఒక ఫెన్సింగ్లా ఉండడం కోసం ఏంటంటే ఫస్ట్ ఆ వైర్ అనేది దానికోసం కనిపెట్టారు. ఫస్ట్ ఆ వైర్ పశువులని అటు ఇటు వెళ్లకుండా చూసుకోవడానికి దానికోసం కనిపెట్టిన తర్వాత అది మొత్తం ఎవాల్వ్ అయిపోయింది అనమాట. విచ్ అన్లైక్ లంబర్ వాజ్ లార్జ్లీ రెసిస్టెంట్ టు ఫైర్ అండ్ బ్యాడ్ వెదర్. వెదర్ ఎట్లా ఉన్నా సరే, ఫైర్ ఉన్నా సరే దానికి తట్టుకుంటుంది అని. అండ్ అడ్వర్టోరియల్ పబ్లిష్డ్ ఇన్ ద యుఎస్ ఇన్ 1885 అండర్ ద టైటిల్ వై బార్బ్ ఫెన్సింగ్ ఈజ్ బెటర్ దాన్ ఎనీ అదర్. ఒక టైటిల్లో ఇచ్చారు అన్నమాట అడ్వర్టైజ్మెంట్ మీద. బార్బర్ ఫెన్సింగ్ అనేది ప్రతిదానికంటే ఎందుకు బెటర్ అని. ఆర్గ్యూడ్ దట్ ఇట్ డస్ నాట్ డికే, అది ఖరాబ్ అయిపోదు అనమాట అసలు. కెనాట్ క్రాల్ త్రో ఆర్ ఓవర్ ఇట్, నాట్ డాగ్స్ నార్ క్యాట్స్ ఎనీ అదర్ ఎనిమల్, ఇట్ వాచెస్ విత్ ఆర్గస్ ఐస్ ద ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. అంటే దాన్ని ఏం చేయలేవు అనమాట ఓకేనా. అవి ఏం చేస్తాయంటే జస్ట్ చూస్తాయి అంతే, అప్స్ డౌన్ లెంత్ వైజ్. ఇట్ ప్రివెంట్స్ ద ఇన్స్ ఫ్రమ్ బీయింగ్ అవుట్స్ అండ్ ద అవుట్స్ ఫ్రమ్ బీయింగ్ ఇన్స్. అంటే ఆపుతాయి అన్నమాట. ఇప్పుడు బయట లోపలికి రాకుండా, లోపల వాళ్ళు బయటికి పోకుండా ఆపుతుంది అనమాట ఆ వైర్ అనేది. వాచెస్ ఎట్ డే బ్రేక్, ఎట్ నూన్ టైడ్, ఎట్ సన్సెట్ అండ్ ఆల్ నైట్స్ లాంగ్. ఎప్పుడైనా సరే అలానే చేస్తుంది ఆ వైర్ వల్ల అంత యూజ్ ఉంటుందని. తర్వాత బార్బడ్ వైర్ వాస్ పుట్ టు మిలిటరీ. చూడండి, బార్బడ్ వైర్ వాస్ పుట్ టు మిలిటరీ ఇన్ సేజ్ ఆఫ్ శాంటియాగో. శాంటియాగో మిలిటరీలో పెట్టారు ఈ 1898లో డ్యూరింగ్ ద స్పానిష్ అమెరికన్ వార్. స్పానిష్ అమెరికన్ వార్ అప్పుడు అది యూజ్ చేశారు అనమాట. అండ్ బై ద బ్రిటిష్ ఇన్ ద సెకండ్ బోర్ వార్ 1899 to 1902 వాళ్ళు పెట్టారు, వీళ్ళు పెట్టారు అని. టు కన్ఫైన్ ద ఫ్యామిలీస్ ఆఫ్ ద ఆఫ్రికన్ స్పీకింగ్ బోర్ ఫైటర్స్. ఫ్యామిలీస్ పెట్టారన్న అక్కడ. నెక్స్ట్ World War I saw extensive use of barbed wire. Germany military engineers World War Iలో జర్మన్ మిలిటరీ ఇంజనీర్స్ ఆర్ క్రెడిటెడ్ విత్ ఇంప్రొవైజింగ్ ద ఎర్లియస్ట్ కన్సల్టినా కాయిల్స్ ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్. అంటే వాళ్ళు బ్యాటిల్ ఫీల్డ్లో యూజ్ చేశారు అని జర్మన్ మిలిటరీ ఇంజనీర్స్. దే స్పన్ ద బార్బడ్ వైర్ ఇంటూ సర్కిల్స్ లాగా దాన్ని స్పిన్ చేశారు, తిప్పారు మొత్తం. అండ్ సింప్లీ స్ప్రెడ్ ఇట్ ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్. బ్యాటిల్ ఫీల్డ్లోకి అది వదిలారు అని. ఎవరు? జర్మన్ మిలిటరీ ఇంజనీర్స్ అమ్మ. వితౌట్ యూజింగ్ ఎనీ సపోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ పోల్స్ ఎక్సెట్రా. అంటే వాళ్ళు ఏంటంటే ఎలాంటి సపోర్ట్ లేకుండా, పోల్స్ ఏ సపోర్ట్ లేకుండా ఈ జర్మనీ మిలిటరీ ఇంజనీర్స్ ఉన్నారు కదా, వాళ్ళు దాన్ని యూజ్ చేశారు బ్యాటిల్ ఫీల్డ్లో, ఎలాంటి సపోర్ట్ లేకుండా. దిస్ వాస్ మోర్ ఎఫెక్టివ్ అగైన్స్ ద ఇన్ఫాంట్రీ చార్జ్డ్ బై అలైడ్ సోల్జర్స్. అంటే ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేసింది అన్నమాట అలైడ్ సోర్సెస్కి ఆపోజిట్గా. అలైడ్ యాక్సెస్ ఫోర్స్ అంటే కదా వరల్డ్ వార్ సమయంలో జరిగిన. ద ఫెన్స్ ఎరెక్టెడ్ బై ఇండియా along the line of control to keep our out terrorist infiltrations consist of rows of concertina wire coils held by iron angels. Concertina coils have long been deployed during curfews in the valley. They are now commonly seen elsewhere in India too and are used to secure ప్రైవేట్ ప్రాపర్టీస్ యాజ్ వెల్. ఇప్పుడు ప్రైవేట్ ప్రాపర్టీస్కు సేవ్ చేసుకుంటానికి కూడా అవి యూజ్ చేస్తున్నారు అని. అంటే ఇదేంటంటే మొత్తం ఆ వైర్ అనేది ఎలా వచ్చింది, ఓకేనా, ఎట్లా మెల్లగా డెవలప్ అయింది చెప్పేసి దాని గురించి ఉందన్నమాట, వైర్ గురించి. బార్బడ్ వైర్ చూడండి ఇక్కడ. వాట్ ఇస్ ద మెయిన్ థీమ్ ఆఫ్ ద అబౌవ్ ప్యాసేజ్ చెప్పండి అమ్మా. ఏం థీమ్ ఏంటి చెప్పండి ఇక్కడ చూడండి ఒకసారి.
How barbed wire was patented? The use of barbed wire in Jammu and Kashmir. The evolution and use of barbed wire. The use of barbed wire in agriculture. ఇలా చెప్పండి, దాని గురించి మొత్తం ఉందా లేదు? హౌ బార్బడ్ వైర్ వాస్ పేటెంటెడ్, దాని గురించి మొత్తం ఉందా లేదు? పేటెంట్ అని ఆ మ్యాటర్ ఉంది కానీ దాని గురించి మొత్తం లేదు కదా. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎలా యూజ్ చేసిన అనే ఉందా? కాదు కదా. సో ద ఎవల్యూషన్ అండ్ యూజ్ ఆఫ్ బార్బడ్ వైర్. బార్బడ్ వైర్ ఫస్ట్ ఎలా స్టార్ట్ అయింది, మెల్లమెల్లగా మొత్తం ఎవాల్వ్ అయితే దాన్ని మంచి ఇంప్రూవైజ్ చేసుకుంటూ వచ్చారు కదా, అంటే ఎవల్యూషన్ అన్నట్టే కదా. సో మనకు ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ డి. 22 చూడండి ఇక్కడ. హూ ఈస్ క్రియేటెడ్ విత్ క్రియేటింగ్ ద మోడర్న్ బార్బడ్ వైర్. చూడండి, మోడర్న్ బార్బడ్ వైర్కు ఎవరు చెప్పండి అమ్మ, ఇక్కడ పైన క్లియర్గా ఉంది ఇక్కడ చూడండి. మోడర్న్ బార్బడ్ వైర్ ఎవరు? జోసెఫ్ ఎఫ్ గ్లిడెన్ ఈజ్ కన్సిడర్డ్ టు బి ద ఫాదర్. ఓకేనా, కాబట్టి మనకు అప్పుడు ఆన్సర్ వస్తుంది చెప్పండి అమ్మ ఇక్కడ. ఆప్షన్ 2. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2 జోసెఫ్ ఎఫ్ గ్లిడెన్. తర్వాత వాట్ వాజ్ ద ఇనిషియల్ పర్పస్ ఆఫ్ ఇన్వెంటింగ్ ద బార్బడ్ వైర్. ఇనిషియల్గా దేనికోసం ఇన్వెంట్ చేసి చెప్పండి, పైన చెప్పినా కదా, దేనికోసం చెప్పండి. షీప్ అండ్ క్యాటిల్, దానికోసమే కదమ్మా. గొర్రెలు, పశువుల మంద, గొర్రెలు అవి రాకుండా ఉండడం కోసమే కదా, అక్కడ వాళ్ళు కన్ఫైన్ చేయడం కోసమే కదా అక్కడ వాళ్ళు యూజ్ చేసుకుంది ఫస్ట్లో. సెక్యూర్ బార్డర్స్ ఫస్ట్ ఇది అయితే కాదు. మూమెంట్ ఆఫ్ ట్రబుల్ మేకర్స్ కాదు. టు కీప్ డాగ్స్ అండ్ బాయ్స్ అవుట్ ఆఫ్ గార్డెన్స్ అదా కాదు. మనకు ఆన్సర్ వస్తుంది. ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ డి. 24 చూడండి ఇక్కడ. హూ ఫస్ట్ స్ప్రెడ్ ద బార్బడ్ వైర్స్ ఆన్ ద ఫీల్డ్ వితౌట్ యూజింగ్ ద పోల్స్ ఆర్ ఎనీ అదర్ సపోర్ట్ సిస్టమ్. ఎవరు చెప్పండి, ఫస్ట్ యూజ్ చేసిన ఎవరు? ఇక్కడ క్లియర్గా ఇచ్చింది కదా ఎక్కడనే. జర్మనీ మిలిటరీ ఇంజనీర్స్ ఆర్ క్రియేటెడ్ విత్ ఇంప్రవైజింగ్. ఓకేనా, వితౌట్ పోల్స్ చూడండి, వితౌట్ యూజింగ్ ఎనీ సపోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ పోల్స్. కాబట్టి మనకు ఆన్సర్ వస్తుంది ఎవరు చెప్పండి. జర్మనీ మిలిటరీ ఇంజనీర్స్ అంటాం. డైరెక్ట్ క్వశ్చన్స్ ఇవన్నీ మీకు అందులో వచ్చే కూడా మనకి ఇలాగే ఉంటాయి, సింపుల్గా ఉంటాయి. ఓకేనా, అది లాస్ట్ వన్ చూడండి మీకు ఇక్కడ. లాస్ట్ వన్ చూడండి. ట్వంటీ 25th వన్ చూడండి. విచ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ట్రూ అకార్డింగ్ టు ప్యాసేజ్. ఏది రాంగ్గా ఉంటుండే అక్కడ, ట్రూ కానిది అంటే రాంగ్ అనమాట. చూడండి ఇక్కడ. ద ఫెన్స్ అలాంగ్ ద ఇండియన్ లైన్ ఆఫ్ కంట్రోల్ కన్సిస్ట్ ఆఫ్ రోస్ అండ్ కన్సర్టినా వైర్స్ ఎల్డ్ ఇన్ బైరాన్ ఏంజల్స్. ఇది చెప్పిండు అక్కడ పైన ఉంది, ఇది మనకు రైటే. తర్వాత ఇన్ యునైటెడ్ స్టేట్ ద ఫస్ట్ పేటెంట్ వాజ్ రిజిస్టర్డ్ బై లూయిస్ ఫ్రాంకోయిస్ జానిన్. ఇక్కడ చూడండి సెకండ్ స్టేట్మెంట్ చూడండి ఇక్కడ. చూడండి ఇక్కడ ఇచ్చిన వాడు రిచార్డ్ న్యూటన్ ఈస్ క్రియేటెడ్ విత్ ది క్రియేటింగ్ ద ఫస్ట్ బార్బడ్ వైర్ అరౌండ్ 1845. ఓకే, ద ఫస్ట్ పేటెంట్ ఎవరికి పోయిందట? ఫర్ ఏ డబుల్డ్ వైర్ రిజిస్టర్డ్ బై లూసియన్ బి స్మిత్ ఆన్ June 25, 1867. పైన వాజ్ గివెన్ టు లూయిస్ ఫ్రాంకోయిస్ జెనిన్ ఆఫ్ ఫ్రాన్స్. లూయిస్ ఫ్రాంకోయిస్ జెనిన్ ఆఫ్ ఫ్రాన్స్. ఇక్కడ చూడండి, లూయిస్ ఫ్రాంకోయిస్ జెనిన్ ఆఫ్ ఫ్రాన్స్ అంటే ఫ్రాన్స్ సంబంధించిన వాడు, యూఎస్ఏ సంబంధించిన వాడు, ఫ్రాన్స్ సంబంధించిన వాడు. మరి లూయిస్ ఫ్రాంకోయిస్ జెనిన్ ఫ్రాన్స్ సంబంధించిన వాడు కాబట్టి ఆప్షన్ 2లో ఏమంటున్నాడు వాడు? ఇన్ యునైటెడ్ స్టేట్ ద ఫస్ట్ పేటెంట్ వాజ్ గివెన్ బై లూయిస్ ఫ్రాంకోయిస్ జెనిన్. యునైటెడ్ స్టేటా ఫ్రాన్సా? ఫ్రాన్స్ ఇచ్చింది రైటా రాంగా? సో ఇది రాంగ్ స్టేట్మెంట్ అనమాట. ఇట్ వాజ్ రిచర్డ్ న్యూటన్ అన్ ఇంగ్లీష్ మ్యాన్ హూ ఇన్వెంటెడ్ ద బార్బడ్ వైర్ అరౌండ్ ఇన్ 1945. ఇది రైటే మనకు చెప్పింది పైన. బార్బడ్ వైర్ వాజ్ పుట్ టు మిలిటరీ యూస్ ఇన్ ఏ సీజ్ ఆఫ్ శాంటియాగో ఇన్ 1898 డ్యూరింగ్ ద స్పానిష్ అమెరికన్ వార్. ఇది కూడా చెప్పిండు అక్కడ మనకు. కానీ సెకండ్ స్టేట్మెంట్ మాత్రం రైట్గా నేమ్స్ మీద ఇచ్చిండు అంతే. వాడు సింపుల్ చెప్పట్లేదు అక్కడ మనకు. వాడు ఫ్రాన్స్ డైరెక్ట్ అన్నాడు కాబట్టి ఇక్కడ వాడు ఫ్రాన్స్ సంబంధించిన ఇది కాదు కదమ్మా. కాబట్టి మనకు అప్పుడు ఆప్షన్ 2 రాంగ్ అనేది అడుగుతుంది కదా. సో బి అనేది రాంగ్ ఇచ్చిండు వాడు. సో ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. సో ఇది మీకు టోటల్గా కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకేనా. ఇది మీకు టోటల్గా 25 క్వశ్చన్స్కి ఎక్స్ప్లెనేషన్ అంట. ఓకే. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. దిస్ ఈజ్ యువర్ సందీప్ సార్. థ్యాంక్ యూ.